నేను ఒక మసీద్లో ఇమాం 12,000 నా జీతం. ఆ 12,000లోనే 3 పిల్లకాయని చదివిపించాను. 4వ పాపని కూడా అడ్మిషన్ చేయించామంటే అల్హమ్దులిల్లా దానికి కావాల్సిన ఏర్పాట్లు అల్లా తబారక తఆలా బర్కత్ రూపంలో ఇస్తారు. మీరు ఎవ్వరు కూడా భయపడవాకండి. తమిళనాడు మొత్తం వెతికాను, కర్ణాటక మొత్తం వెతికాను, తెలంగాణ మొత్తం వెతికాను. చివరికి నాకు ఏలూరులో ఈ మదరసా అల్హమ్దుల్లా కనబడింది. నన్ను ఎవరు అడిగినా హజరత్ ఎంత అవుద్ది అక్కడ అంటే నేను చెప్తున్నా, ఇంట్లో ఎంత అవుద్దో అంతే అవుద్ది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహ్. ఇంతకుముందు మీరు ఉర్దూలో విన్నారు. అల్హమ్దులిల్లా నాకు తెలుగులో కూడా మాట్లాడడం వచ్చు కాబట్టి నేను తెలుగులో చెప్తున్నాను. తల్లిదండ్రులకు ఒక ధైర్యం కల్పించే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అల్హమ్దులిల్లా నాకు అనేక రంగాలలో क्या बोलती जो है बहुत सारे मकातिब फ़िक्र में मैं चला फिरा हूँ. అనేక రంగాలను తిరిగి ఉన్నాను. ఇటువంటి మదరసా కోసము మొత్తం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలు మనకు దగ్గరుంటాయి. నా పిల్లకాయల్ని చదివించాలా హాస్టల్ వసతితో. ఈ పక్క దీని యొక్క తాలీం కూడా, ఈ పక్క ఇంగ్లీషు, తెలుగు ఈ 2 రంగాలు కలిసేటువంటి ఒక మదరసా కావాలని నాకు ఉన్నటువంటి నెట్వర్క్తో తమిళనాడు మొత్తం వెతికాను, కర్ణాటక మొత్తం వెతికాను, తెలంగాణ మొత్తం వెతికాను. చివరికి నాకు ఏలూరులో ఈ మదరసా అల్హమ్దుల్లా కనబడింది. ఇంకా నేను లేట్ చేయలేదు. వెంటనే నా పిల్లకాయల్ని ముందుగా ఇక్కడ చేర్పించాను. వెంటనే గూడూరు నుంచి హజరత్ చెప్పినట్టు 20-25 మందిని అల్హమ్దులిల్లా ఈ సంవత్సరం చదివారు. ఇప్పుడు 2025-26 కొరకు 10 అడ్మిషన్లు జరిగిపోయినాయి. ఇంకా కూడా 25-30 వెయిటింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వస్తా 10 మంది తీసుకొని వస్తాను హజరత్ అంటే వద్దండి, ఈరోజు షెడ్యూల్ బిజీగా ఉంటుంది, మీరు 26-27 తేదీలో తీసుకురమ్మన్నారు. అందుకని నేను ఒకటే అంటున్నా, నాకు 5 మంది ఆడపిల్లకాయలు, ఒక మగపిల్లడు, 2 ఆడపిల్లకాయలకి 10th చదివించి పెళ్లి చేసేసా. వాళ్లకు ₹1 ఖర్చు లేకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివించా. ఈ ప్రైవేట్ స్కూల్ కదా, నేను ఒక పిల్లవాడికి 25-30 వేలు ఎక్కడ నేను కట్టగలుగుతాను అని చెప్పి భయపడుతూ ఒక అమ్మాయిని దాఖలా చేయించా. అల్లా తబారక తఆలా ఆటోమేటిక్గా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు అల్లా నా జీవితంలో బర్కత్ పరంగా నాకు అల్హమ్దులిల్లా నా సంపదలో అల్లా బర్కత్ ఇచ్చాడు. 2వ పాప, 3వ బాబు, ఆ తర్వాత ఇప్పుడు 4వ పాపను కూడా అడ్మిషన్ చేయించేశాను. అందుకని ఖర్చు రూపంలో ఎవ్వరూ భయపడవాకండి. నన్ను ఎవరు అడిగినా హజరత్ ఎంత అవుద్ది అక్కడ అంటే నేను చెప్తున్నా, ఇంట్లో ఎంత అవుద్దో అంతే అవుద్ది. ఒక రోజుకి 80-90-100 రూపాయలు మన పిల్లవాడికి ఇంట్లో ఖర్చు అవుద్ది కదా, అంతే ఖర్చు అవుద్ది. మీరేం భయపడవాకండి. నేను ఒక మసీద్లో ఇమాం 12,000 నా జీతం. ఆ 12,000లోనే 3 పిల్లకాయని చదివిపించాను. 4వ పాపని కూడా అడ్మిషన్ చేయించామంటే అల్హమ్దులిల్లా దానికి కావాల్సిన ఏర్పాట్లు అల్లా తబారక తఆలా బర్కత్ రూపంలో ఇస్తారు. మీరు ఎవ్వరు కూడా భయపడవాకండి. మీ పిల్లలను ఇప్పుడు 48 రోజులు 50 రోజులు సెలవులు ఇస్తున్నారు. 10 నెలలు హజరత్ కాపాడారు. ఈ 4 గోడల కోటలో పెట్టి ఈ 2 నెలలు నేను ఎలా కాపాడాలని చెప్పి నాకు ఇప్పుడే చింత వేస్తుంది. నా పిల్లలను ఏ విధంగా నేను కాపాడగలుగుతాను, మళ్ళీ ఈ సెలవుల వెంటనే నేను ఈ కోటలో చేర్పించాలా, ఆ సెలవులు ఎప్పుడవుతాయి, క్షేమంగా క్షుణ్ణంగా గడవాలని చెప్పి అల్లాహ్ దువా చేసుకుంటున్నాను. అందుకని ఎవ్వరు కూడా భయపడవాకండి. కొంతమంది వెనక అడుగు వేద్దామని చెప్పి కొంచెం ఆలోచిస్తున్నారు, మేము డ్రాప్ చేసేద్దామా అని చెప్పి, సిబిఎస్ఈ ఏదో ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పి. ఎవ్వరూ భయపడాల్సిన అక్కర్లేదు. దానికి తగినట్టు అల్హమ్దులిల్లా అల్లా తబారక తఆలా మన జీవితాల్లో మన సంపదలు అల్లా బరకత్ ఇస్తాడు. తప్పకుండా మనం ముందుకు వెళ్ళాలి. నేను అనేక మధ్యస్థాలు కూడా చేస్తూ ఉంటా. ఈ ఆలు మగుళ్ళు తగులాడుకున్న మధ్యస్థాలు, ఎక్కడెక్కడైతే చదువులేని పాప ఉందో తన జీవితాన్ని చదువులేని కారణంగా తన జీవితాన్ని తనే పాడు చేసుకుంటా ఉంది. అందుకని ప్రతి పాప, ప్రతి బాబు తప్పకుండా డిగ్రీ పై స్థాయిలో చదవాలి. దీంతో పాటు కూడా చదివితే అల్హమ్దులిల్లా ఇహపర లోకాల్లో కామ్యమవుతాం. అందుకని ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ అవకాశం నాకు మౌలానా ఇచ్చిన దానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం.